దేవుని బిడలైన క్రైస్తవ జనాంగమా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఒక్కసారి ఆలోచించుము. దేవునితో సహవాసాన్ని దినదినం పెంచుకోండి. దినదినము ఆయన సన్నిధిలో ఆయన బలాన్ని వెతుకుడి. బైబిల్ చెప్తుంది, ఆయన సమీపంగానే ఆయనను వెతుకుడి, ఆయన ప్రభావం వెతుకుడి, ఆయన బలాన్ని వెతుకుమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఆయన మనం వెతకాలంటే ఆయన మన గురించి చింతపడుతున్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేయమని దేవుడే చెప్పాడు. కాబట్టి ఏ విషయంలో కూడా నీవు కృంగిపోకూడదు, బలహీనరాలుగా ఉండకూడదని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయములో 35 నుండి 41 వరకు మనం ధ్యానించుకుందాం. ఈ మార్కు యూదులను అన్యజనులను ఉద్దేశించి రాస్తున్న మాటలు ఇవి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో తన వేదన, తన బాధను చెప్పుకోవడానికి తోటకు వెళ్ళాడు. అతనితో పాటు తన శిష్యులు కూడా వెళ్ళారు. గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థిస్తున్నాడు. గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థిస్తున్నాడు. 32 నుంచి ఆయన ప్రార్థిస్తున్నాడు. 42 వరకు ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఏమని ఇప్పుడు ఒకసారి మనం ఆలోచన చేస్తే, కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధం నుండి తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆ గిన్నెయు ఆ గడియయు తొలగిపోవాలని ప్రార్థించుచు. మొదటిది. రెండవది, నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము. నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యమని చెప్తున్నాడు. రెండవది. మూడవది ఏం చెప్తున్నాడంటే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. మూడవది చెప్తున్నాడు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. మళ్ళీ 4వది చెప్తున్నాడు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. ఎంత అద్భుతమైన 4వది ఆయన మాట్లాడుతున్నాడు. 4వది, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. నీ చిత్త ప్రకారంగానే కానిమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే. కాబట్టి నీవు కూడా భయంకరమైన శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, నిందలు ఉన్నావా? ఉంటే ఈ ప్రార్థన ఎత్తిపట్టు, ఈ ప్రార్థన చేయి. దేవుని జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. నీ శ్రమలు తొలగిపోతాయి, నీ శోధనలు తొలగిపోతాయి, నీ బాధలు, నీ కష్టాలు నిన్ను విడిచి వెళ్తాయి. నువ్వు అద్భుతంగా దీవించబడతావు, ఆశీర్వించబడతావు. నీకేమి తక్కువ ఉండదని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూస్తున్నాడు. ఈనాడు అనేక మంది ఆత్మీయంగా నిద్రపోతున్నారు, దేవుని మరుస్తున్నారు. 24 గంటల్లో కనీసం ఒక్కసారైనా ప్రార్థనలో పాల్పొందడం. ఒకసారి ఆలోచించేయండి. మీ మట్టుకు మీరు ఆలోచించుకోండి. ప్రతి ఆదివారం మానక మందిరానికి వెళ్తున్నావా? ప్రతిదినం ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా? ప్రతిదినం బైబిల్ చదివి ధ్యానిస్తున్నావా? ప్రతిదినం ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన కొరకు ఏదైనా చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నావా? దేవుని వాక్యం మనకు ఏమని సెలవిస్తుందంటే, ఇంత అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, అమూల్యమైన మాటలు, జీవంతో విన్న మాటలు. కాబట్టి ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆయన మాట్లాడిన ప్రకారం ఎంత అద్భుతమైందో మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ గడియయు తన యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. ఎంత మంచి ప్రార్థన చూడు. ఈ ప్రార్థన చేస్తున్న మళ్ళీ వస్తున్నాడు. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోనా నీవు నిద్రించుచున్నావా?
నీవు నిద్రించుచున్నావా? ఎంత చూడు, వేదంతో మాట్లాడుతున్నాడు. పేతురు విషయంలో, సీమోనా నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి ఈ అద్భుతమైన గ్రంథాన్ని ఒకసారి నీ మట్టుకు నువ్వు పరీక్షించుకో. దినం చదువుతున్నావా? దినం ఆరాధిస్తున్నావా? ఆయన వైపు చూస్తున్నావా? ఆయన మీద ఆధారపడుతున్నావా? ఒకసారి నిన్ను పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి, ఆత్మ ఎప్పుడైనా సిద్ధమే. 24 గంటలు కూడా ఆత్మ ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు పని చేయటానికి ఆత్మ మనకు తోడ్పడుతుంది, సహాయంగా ఉంటాడు. అద్భుతాలు సూచక్రియలు చేసే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఒకసారి మన మట్టుకు మనం ఆలోచన చేద్దాం, మనం ఆలోచన చేసుకుందాం. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట, ప్రార్థించుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇతరులకు ఇంతకు ముందు పలికిన మాటనే పలుకుచు ప్రార్థించెను. ఇంతకుముందుకు ఏ మాటలైతే పలికాడో ఆ మాటలే పలుకుతున్నాడు. ఏ మాటలు పలికాడో ఆ మాటలే పలుకుతున్నాడు. ఎంత అద్భుతమైన మాటలు మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతూ ఉంటాయి. కాకపోతే అనేకమైన శ్రమలు, బాధల్లో కృంగిపోతున్నావా? ఒకసారి ఆలోచించి దేవుని శక్తి పొందాలంటే ఈ విధముగా ప్రార్థించుము. దేవుని శక్తిని నీవు పొందుకుంటావని పరిశుద్ధమైన గ్రంథం నీ కొరకు సాక్ష్యం ఇస్తూ ఉంది. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం, దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. వినమాటలు దుష్టతకుపోకుండా సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అనేకమైన సత్యాలు, అనేకమైన విషయాలు మీరు మాకు నేర్పించారు. అందుకు మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేర్చుకున్న మాటలు మా హృదయంలో భద్రపరచమని అడుగుతున్నాం. మీరు ప్రభా భూమి మీద గెచ్చమని తోటలో ప్రార్థన చేశారు ప్రభా. ప్రార్థన శక్తితో కూడి జీవంతో కూడింది. మీరు ప్రార్థన చేసినప్పుడు మీ చెబుంట రక్త బిందులై ఏరు పారినట్టుగా ప్రభా మేము చూస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. అంత అద్భుతమైన దేవుడవు. కాబట్టి మేము కూడా అలాంటి ప్రార్థన జీవితం మేము కలిగి ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని, మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు. యేసు నామంలో పొందినాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.